విజయవంతంగా పసుపు కుంకుమ ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం ఆల్మోస్ట్ పండగ సంబరాలు ముగిశాయి. నెల్లూరు జిల్లాలో 52 కోట్ల రూపాయలు పసుపు కుంకుమ కింద ఎన్టీఆర్ భరోసా కింద దాదాపు 9,80,00,000 62 కోట్ల రూపాయల పంపిణీ విజయవంతంగా జరిగింది. చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. అందులో మా వాళ్ళు వచ్చిన ఆడపడుచులకి భోజనాలు పెట్టి వాళ్ళని సగౌరవంగా పంపించినారు. ఆ పార్టీ కార్యకర్తలు నాయకులు ఒక పండగలాగా చేశారు. అవతల వాళ్ళు నిద్ర పట్టక ఇంట్లో పడుకుంటున్నారు. అపోజిషన్ పార్టీ కంటి మీద కినుకు లేదు, డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు. అవమానంతో ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటిదాకా ఏ కార్యక్రమం చేసినా అవహేళన చేయటమే, ఆ సాక్షి పత్రిక ఏలెత్తి చూపించడమే. ఇప్పుడు జనం తిరగబడే పరిస్థితి వచ్చారు. ఇంట్లో నుంచి లక్షల మంది మహిళలు, ఈ జిల్లాలో 4,05,000 మంది మహిళలకి, ఈ జిల్లాలో 3,10,000 మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, 7 లక్షల చిల్లర మంది బయట వచ్చారు. 62 కోట్ల రూపాయలు పంపిణీ చేశాం ఒక్క నెల్లూరు జిల్లాలో. ఏం సమాధానం చెప్తారు మీరు? ఆదరణ 1, 2, 3, 4, 5 చేశాము. ఈ జిల్లాలో 67,000 ఎకరాలు CJFS పట్టాలు పంపిణీ చేశాం. ఈ జిల్లాలో 6 రూపాయల చిల్లర కాంగ్రెస్ టైంలో ఉన్న రొయ్యలు, చేపల రైతులకు 2 రూపాయల యూనిట్ చేశాం. ఈ జిల్లాలో ఎస్సీలు, ఎస్టీలకి 100 యూనిట్లు ఉచితంగా ఇంటికి వాడుకునే పరిస్థితి కల్పించాం. ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రి గారు అనేక కార్యక్రమాలు అనౌన్స్ చేశారు. వాటన్నిటిని అమలు చేసే కార్యక్రమాలు మొదలుపెట్టాం. ఇప్పుడు రాష్ట్రంలో ఉండే పరిస్థితి, ఎవరు ముసుకేసుకొని కప్పుకొని ఇంట్లో పడుకునే పరిస్థితి వైసీపీ నాయకులకు వచ్చింది. గర్వంగా తలెత్తుకొని ఏ గ్రామం పోయినా ఈ పనులు చేశాము అని చెప్పి జనంలోకి పోయే పరిస్థితి మా నాయకులకి, కార్యకర్తలకు కల్పించినారు చంద్రబాబు నాయుడు.